హాయ్ అండి. నేను చామదుంప ఫ్రై చేసుకుంటున్నాను. దానికి చామదుంపలు ఉడకబెట్టుకున్నా. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. దాంట్లో కొబ్బరి కారం అండి. ఎందుకంటే కొబ్బరి కారం ముందు మీకు ఒక వీడియోలో పెట్టాను. మళ్ళీ అడిగితే ఎవరైనా మళ్ళీ పెడతాను. కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియోలో పెట్టాను. నా ఛానల్లోకి వస్తే తెలుస్తుంది. ఈ కొబ్బరి కారం కూడా చామదుంప ఫ్రైకి బాగుంటుంది, వేసుకోవాలి దింపేటప్పుడు. చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా, వీటిలన్నీ ఒలుసుకొని కట్ చేసుకోవాలి. ఓకే. చామదుంప ఫ్రై ఫస్ట్ స్టార్టింగ్ పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రై తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిందండి. చామదుంపలు వేసుకుంటున్నాను. ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాను. ఇలాగే నొక్కు వచ్చేది. మధ్య మధ్యలో అలా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసి పెట్టుకోవాలి. తీసి ఈ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఒక వాయి వేపి తీసేసి ఇది రెండోది. ఇలా బాగా ఇందాక చూపించినట్టు గోల్డెన్ కలర్ వచ్చేలా ఇవి కూడా వేపుకొని వేగిపోయినాయండి, తీసేస్తున్నా. ఇలా ఓ బౌల్లోకి ఇవి సపరేట్గా తీసుకుని, ఆయిల్ అంతా ఎక్కువైపోద్ది కాబట్టి ఆయిల్ కూడా నేను వేరే దాంట్లో తీసుకుని ఉల్లిపాయలు వేగడానికి సరిపడగా ఆయిల్ మట్టుకే ఉంచుకుంటాను. ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను. స్టీల్ది కాబట్టి వేడి నూనె తీసేసుకున్నా ఓకే. ఇదిగోండి ఉల్లిపాయలు వేయడానికి సరిపడగా ఉంచుకున్నాను నూనె. దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు ఆవాలు కొన్ని వేస్తాను. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నానండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. కొబ్బరికాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో తక్కువ వేసుకుంటున్నా. ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి ఏగినాయి లేవో చూద్దాం. మంచి కలర్ వచ్చినాయి. ఇలా వస్తే చాలండి. ఇలా వచ్చాక ఇందులో మనం వేపుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు, కొంచెం పసుపు, కొబ్బరి కారం వేసుకోవాలి. ఇదిగో ఫస్ట్ చామదుంప ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులో కొబ్బరి కారం వేసుకోవాలి. ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు, మేము ఎక్కువ వేసుకుంటున్నాం. కొబ్బరి కారం వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా యాగనివ్వాలి. ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఇలా కలుపుకున్నాం కదా, దీని మీద చక్కగా ఇప్పుడు కొత్తిమీర జల్లుకుని వేడి వేడి చామదుంప ఫ్రై రెడీ. ఎలాంటి దుంపలు ఇష్టపడలేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని ఆపేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి.
చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇదిగో నాకైతే చాలా ఇష్టం, మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అండి. అందుకే నాకు పులుసు ఇష్టమైనా కూడా మా అమ్మాయి ఇష్టంగా తింటుందని ఫ్రైయే చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.